చెరువులు నాలాలపై ఇళ్లు నిర్మించుకున్న వారిలో గుబులు రేగుతోంది. హైడ్రా కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. తాజాగా హైదరాబాద్లోని దుర్గం చెరువులోని కాలనీల్లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు 204 ఇళ్లకు నోటీసులు ఇవ్వడంతో బిక్కుబిక్కుమంటున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ రాజకీయ ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. హైటెక్ సిటీలోని రాయదుర్గ్, మాదాపూర్ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు ఉంటుంది. చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు వెలిశాయి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి లైవ్లో అందిస్తారు. రాజమౌళి. రామారావు, మొత్తం మీద ఏదైతే మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాకు సంబంధించి 204 అపార్ట్మెంట్లకు సంబంధించి ఏదైతే కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఎంఆర్ఓ గారు ఏదైతే ఈ రెండింటికి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి 204 అపార్ట్మెంట్లకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. నెల రోజుల లోపల మీరు సమాధానంగా మీకు మీరే కూల్చుకుంటే సరిపోతుంది, లేదంటే మేము కూల్చోవలసి వస్తుంది, దీనికి సమాధానం మాత్రం ఇమీడియట్లీ ఇవ్వాలంటూ కూడా నోటీసులు నిన్న నైట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు సోదరుడు ఉంటున్నాడో తిరుపతి రెడ్డి ఉంటున్నటువంటి తన నివాసం ఉంటున్నటువంటి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది నోటీసు. ఇదే రకంగా ఏదైతే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటికి కూడా, అంటే దాని క్యాంప్ ఆఫీస్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం దుర్గం చెరువు పక్కనే అంటే ఒక 10 మీటర్ల దూరం కూడా లేదు, అలాంటిది దుర్గం చెరువు పక్కనే ఇలాంటి బడా బిల్డింగ్స్ కూడా నిర్మించుకొని ఉంటున్నారు. కానీ ఇక్కడ సుమారుగా చూస్తే మాత్రం ఎక్కడ చూసినా ఆ ఎఫ్టీఎల్ కు సంబంధించినటువంటి ఈ ఏరియానంతా కూడా కబ్జా చేసే బిల్డింగ్లు భగవంతులు కట్టుకున్నారు. ఇక్కడ ఉన్నది కూడా వివిఐపీలు, బడా బాబులు, దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అలాంటి వ్యక్తులే ఇక్కడ ఉన్నారు. మాజీ మినిస్టర్లు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇలాంటి వ్యక్తులే ఉన్నారు. ఇక్కడ ఎఫ్టీఎల్ పరిధిలోనే బఫర్ జోన్ పరిధిలో ఉన్నా కానీ వీరు ఎవరికి కూడా తెలియకుండా ప్రతి వ్యక్తిని కూడా మభ్యపెట్టి ఇక్కడ పర్మిషన్ తీసుకొని కట్టుకున్నారు అనేది కూడా ఇక్కడ చాలా వరకు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే కనుక 204 ప్లాట్లకు సంబంధించిన వ్యక్తులు కూడా రోడ్డుపైకి రావడం జరిగింది. ఎందుకంటే 1995 నుంచి మేము పర్మిషన్ తీసుకొని ఇక్కడ నివసిస్తున్నాం, మేమంతా కూడా రిటైర్డ్ అయిన వ్యక్తులు ఉన్నారు, వారు డబ్బులు చేసుకొని ఇక్కడ ఇండ్లు కట్టుకొని అపార్ట్మెంట్లు కొనుక్కొని ఆల్రెడీ దీన్ని నివసిస్తున్నారు, లేకుంటే లేఅవుట్లు కొనుక్కొని బతుకుతున్నారు. కానీ ఇది అప్రూవల్ లేఅవుట్లు అంటే గవర్నమెంట్ ల్యాండ్ కాదు, లేదంటే శిఖం భూములు కాదు, ఇవన్నీ కూడా ప్రైవేట్ ల్యాండ్స్ కొనుక్కొని, పట్టా భూములు కొనుక్కొని లేఅవుట్లు అయిన తర్వాతనే పర్మిషన్స్ అన్ని ఉన్న తర్వాత మేము చూసుకొనుక్కున్నాము. కానీ ఇప్పుడు రాత్రే బండలు వేసి ఇది ఎఫ్టీఎల్ పరిధిలో వస్తుంది, ఇది బఫర్ జోన్ పరిధిలో ఉంది అంటూ కూడా నోటీసులు ఇవ్వడం చేత ఇలాంటి చర్యలకు పానుకోవద్దు. ఎందుకంటే మేము తెల్లారితే కనుక అంటే చాలా భయాందోళనలకు గురవుతున్నాము, మేము భయపెట్టే ప్రయత్నాలు చేయొద్దు. సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఏవి రంగనాథ్ గారు కావచ్చు, ఇలాంటి వ్యక్తులు కూడా పిలిచి మాట్లాడితే మాకు సరైన సమాధానం చెప్తే దీనికి సంబంధించి మేము మమ్మల్ని చూస్తామని చెప్తున్నారు. మనం పక్కనే చూస్తున్నాం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సహోదరుడు అయినటువంటి తిరుపతి రెడ్డికి సంబంధించిన బిల్డింగ్ మనం చూస్తాం, దానికి కూడా ఇవ్వడం జరిగింది నోటీసు. ఈ పక్కనే ఉన్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది నోటీసు. ఆ పక్కనే ఒక మాజీ కలెక్టర్ కూడా ఉంటున్నారు, అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండే ప్రాంతం అని కూడా ఇది ఒక పేరు పోయినట్టుగా తెలుస్తుంది. కానీ అధికారులు మాత్రం ఎందుకు ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చారు, ఎందుకు ఇక్కడ లేఅవుట్ల లోపల ఉన్నటువంటి పర్మిషన్స్ ఎట్లా ఇస్తారు, ఇది బఫర్ జోన్ కావచ్చు, లేదంటే ఎఫ్ఏడ్ పరిధి కావచ్చు, ఉంటే మాకు మా పర్మిషన్స్ ఎలా ఇస్తారు అనేది కూడా వాళ్ళు వెయిట్ చూస్తారు. అయ్యా దీనికి సంబంధించి మమ్మల్ని ఎక్కడ తీసినా సానుకూలంగా మాట్లాడడానికి కావచ్చు వస్తాం. కానీ ఈరోజు చాలా మంది వృద్ధులు ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారు, కొంతమంది చనిపోయినారు. గత 30 సంవత్సరాలుగా మేము ఈ కాలనీ లోపల నివసిస్తున్నాము. ఇక్కడ అన్ని అప్రూవల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు 30 సంవత్సరాల కింద కట్టిన ఇక్కడ పెద్ద ట్యాంకు ఉంది, దీనికి సంబంధించి వాటర్ ట్యాంకు ఉంది, రోడ్లు ఉన్నాయి, విశాలమైన భవనాలు ఉన్నాయి. అన్నిటికీ అంటే గవర్నమెంట్ కు సంబంధించిన ఏదైతే అప్రూవల్ కు సంబంధించిన లేఅవుట్ ఉంటుందో దానికి సంబంధించి అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో వచ్చింది, బఫర్ జోన్ లో ఉంది, కూలగొడతామంటే మా పరిస్థితి ఏంటి, రాత్రి ఏ బుల్డోజర్ వస్తుంది అనే ఒక భయాందోళన మాత్రం ఇక్కడ ప్రజలు ఉండాల్సింది. 204 అపార్ట్మెంట్లకు
ఓన్లీ నోటీసు ఇస్తే 204 అపార్ట్మెంట్లలో సుమారుగా 1600 మంది కుటుంబీకులు జీవిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటూ కూడా రోడ్డుపైకి జనం వస్తారు. ఆ జనాన్ని కూడా మనం చూద్దాం. ఇప్పటి వరకు ఇక్కడ వివిఐపీలతో పాటు మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా దీంట్లో నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీరందరితో పాటు ప్రజాప్రతినిధులు కూడా, అంటే కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి ఒక్కరి బిల్డింగ్ ఉంది. ఇంత పెద్ద కట్టడాలు అంటే చూస్తే ఇది బఫర్ జోన్ FTL అనేది 100% ఉంది. కానీ అధికారులు ఎందుకు ఇచ్చారని చూస్తాను. మనం ఆ పక్కనే చూడొచ్చు ఆ దుర్గం చెరువు. అంటే దుర్గం చెరువు 84 ఎకరాల విస్తీర్ణం గల ఈ చెరువు ఇప్పుడు 40 ఎకరాలకు మాత్రమే అంతరించుకుపోయింది. అంటే మిగతా 44 ఎకరాలలోనూ కబ్జా చేసి ఇలాంటి బిల్డింగ్లు నిర్మించుకున్నారు అనేది మాత్రం అధికారుల వాదన. కానీ అదే అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చారు అనేది కూడా వారు చెప్తున్నటువంటి వాదన. కానీ 44 ఎకరాలు ఇక్కడ కబ్జాకు దుర్గం చెరువు గురైంది. ఇక్కడ చూస్తే మాత్రం ఏదైతే మాదాపూర్ కావచ్చు, దుర్గం చెరువు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే మొత్తం మీద ఇవన్నీ కూడా కబ్జాకు గురైంది. ఇవన్నిటికి కూడా నోటీసులు ఇష్యూ చేసి అంటే నెల రోజులు టైం దాటితే కనుక కూల్చివేస్తామని కూడా నోటీసులో పేర్కొనడం జరిగినట్టు మనకు తెలుస్తుంది రామారావు. ఎస్ రాజమౌళి, ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈవెన్ సామాన్యులు కానీ లేదా ఉన్నత వర్గాలు కానీ ఎవరైనా సరే వాళ్ళు మొత్తానికి ఒక వెంచర్ వేసినప్పుడు దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, అధికారులు పర్మిషన్ ఇచ్చింది, అది అవినీతి అధికారులు కానీ ఏదైనా కానీ సామాన్యులు ఎవరైతే కొంటారో వాళ్ళకైతే అన్నీ క్లియర్గా ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు కొంటారు. సో వీళ్ళది ఇప్పుడు బలి కావాల్సి వస్తుంది ఈ పరిస్థితి. ఇప్పుడు దీన్ని ఎలాగా గవర్నమెంట్ వాళ్ళకి ఏదైనా న్యాయం చేసే అవకాశం ఉంటుందా? అలాగనే ఎవరైతే ఈ భూములు అమ్మారో అప్రూవల్ తీసుకొచ్చారో అలాగనే అప్రూవల్ ఇచ్చారో అలాంటి అధికారుల మీద ఏమైనా చర్యలు ఉంటుందా? అలాగనే రియల్టర్స్ మీద మెయిన్ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? రెండవది సామాన్యులు ఎవరైతే కొన్నారో వాళ్ళకి ఎలాంటి న్యాయం చేసే అవకాశం ఉంది? ప్రభుత్వం దీని మీద మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు ఇప్పటివరకు కూడా. రామారావు, ఎందుకు అంటే ఇప్పుడు ఈ లేఅవుట్ కు పర్మిషన్ ఇచ్చే వ్యక్తులు అప్పుడు వాస్తవానికి అవినీతికి పాల్పడ్డారని కూడా మనం 100% భావించవచ్చు. ఎందుకంటే అది 1995 సుమారుగా 90 నుంచి 95 వరకు ఇక్కడ జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ 1995లో పర్మిషన్స్ వచ్చాయని. కానీ అప్పుడున్నటువంటి GHMCకి సంబంధించి అధికారులు కావచ్చు, లేదంటే MROకి సంబంధించి కావచ్చు, RDOకి సంబంధించి కావచ్చు, కలెక్టర్ ఆఫీసులకు సంబంధించి కావచ్చు, అధికారులు కావచ్చు, లేదంటే ఇరిగేషన్ ఐబీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు. అంటే ఒక పర్మిషన్ రావాలంటే ఫస్ట్ ఇరిగేషన్ శాఖ నుండి అనుమతులు పొందాలి. ఇది FTL పరిధిలో ఉందా లేదంటే బఫర్ జోన్ లో ఉందా లేదా అనేది వారి దగ్గర నుంచి తీసుకున్న తర్వాతనే GHMC కావచ్చు, నగరపాలక సంస్థలు కావచ్చు, ఇవన్నీ పర్మిషన్ ఇస్తాయి. అలాంటప్పుడు ఆ అధికారి అంటే ఇరిగేషన్ AEDలు ఎందుకు పర్మిషన్స్ ఇచ్చారు అనేది ఒకటి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తేనే వారందరూ కూడా బ్యాంక్ లోన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు అంటే వడ్డీలకు తీసుకొచ్చి కొనుక్కోవడం జరిగింది. ఇదంతా కూడా మేము ఇప్పటికి కూడా EMIలు కడుతున్నాం. కానీ అన్ని అప్రూవల్ ఉన్నా కానీ మా పరిస్థితి ఏంటండి. కానీ ఏదైతే పర్మిషన్ తీసుకున్నారో అప్పటి కాంట్రాక్టరా లేదంటే బిల్డరా ఎవరో దీని మొత్తం మీద ఒకరే ఈ పొజిషన్కి వచ్చిన వ్యక్తి అప్పటి ఆ అధికారంలో ఉన్న వ్యక్తులను పట్టుకొని ఇదంతా నడిపించారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ రాజమౌళి ఈ FTL పరిధిలో ఉన్నటువంటిది బఫర్ జోన్ లో ఉన్న అంటే కేవలము ఈ 10 సంవత్సరాల్లోనే BRS గవర్నమెంట్ ఇలాంటి అనుమతి ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు. కానీ అక్కడ నిజంగా చెప్పాలంటే 95లోనే ఇదంతా లేఅవుట్ ఏర్పడిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో దీన్ని ఎలా చూడాలి అంటే అన్ని పార్టీలు ప్రభుత్వాలు చేస్తాయి, ఆ ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు, అన్ని చోట్ల కూడా అన్ని వేళల్లో కూడా ఈ అవినీతి అనేది జరిగింది. కానీ కేవలము BRS పార్టీ మీదనే ఆరోపణలు చేయడానికి కారణం ఏమంటారు? దీని రాజకీయ కోణంగా చూడొచ్చా? 9 సంవత్సరాలు
గత 10 సంవత్సరాల క్రితమే దుర్గం చెరువు కావచ్చు, లేదంటే మాదాపూర్ కావచ్చు, గత 10 సంవత్సరాల క్రితం ఉండాలి. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఉమ్మడి తెలంగాణ విభజించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఇక్కడ చాలా కట్టడాలు మాత్రం జరిగాయని చెప్పొచ్చు. మనం ఆల్రెడీ చూస్తే దుర్గం చెరువుకు సంబంధించి దుర్గం చెరువు కావచ్చు, లేదంటే మాదాపూర్ కావచ్చు, అంటే ఇవన్నీ కూడా కొత్తగా వెలిసినట్టు ఉన్నాయి. అంటే సుమారుగా 1995లో పర్మిషన్ తీసుకొని కట్టినా కానీ అడపదడప కట్టారు, కానీ ఇంత పెద్దగా ఎవరు ఎప్పుడే కట్టలేదు. కానీ ఇప్పుడు చూస్తే కనుక చాలా పెద్దగానే కట్టారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇలాంటి కట్టడాలు వెలిసాయని మనం చూడొచ్చు. అంటే అధికారుల తప్పిదాలతో పాటు గవర్నమెంట్ సంబంధించి మాకు ఎవరేం చేస్తారులే, ఒక గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యే నేను చెప్తున్నా అంటే అధికారి ఏం చేస్తాడు, అలాంటి పరిస్థితులు అప్పుడు నెలకొన్నాయి. అందుకనే ఇలాంటి కట్టడాలు చాలా కట్టారు. FTL పరిధిలో కావచ్చు, బఫర్ జోన్ పరిధిలో కావచ్చు, ఉన్నా మాకేం సంబంధం లేదు, మా వెనక నాయకులు ఉన్నారనేది అధికారులు చెప్పిన మాట. కానీ నాయకులు మాత్రం మా వెనక మినిస్టర్లు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది నాయకులు చెప్పినమాట. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బఫర్ జోన్ లో కావచ్చు, FTL పరిధిలో కావచ్చు ఇలాంటి కట్టడాలు వెలిశాయి. దీన్ని మొత్తం మీద రూపురేఖలు మార్చే పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు సంబంధించి రంగనాథ్ను బరిలోకి దింపి ఇవన్నింటిని కూడా నేలమట్టం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక చూస్తే ఇప్పుడు ఏదైతే మాదాపూర్ ఏరియా లోపల సుమారుగా 84 ఎకరాల చెరువును 40 ఎకరాల చెరువుగా మాత్రమే ఉంది. అంటే 44 ఎకరాలను విస్తరించి ఆల్రెడీ బిల్డింగ్ కట్టుకున్నారు, ఆక్యుపై చేసి అనేది మాత్రం ఇక్కడ అర్థమవుతుంది. ఇదే పరిస్థితిలో మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా వరకు అంటే ఒక్కొక్కరి గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఒక భయాందోళన మాత్రం ఇక్కడ ప్రజలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. 100% ఇక్కడ చాలా మంది కూడా భయపడుతున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసాం. చాలా వరకు అంటే ఒక్కొక్కరి కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. అంటే రక్తాలు నీళ్ల రూపంలో కారుతున్నాయి అనేది కూడా అనడానికి కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళ బాధ అలా ఉంది. ఎందుకంటే 95 నుండి మేము కట్టుకున్నాం, 2005లో మేము కట్టుకున్నాం, 2000 సంవత్సరంలో మేము కట్టుకున్నాం, ఈ పరిస్థితి మాది ఏంది అని కూడా ఒక్కొక్కరు బాధను విలపిస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే ఏదైతే హైడ్రా అంటేనే ఇప్పుడు వాళ్ళ గుండెల్లో వణుకు పుడుతుంది. ఏ రాత్రి బుల్డోజర్లు వచ్చి కూలగొడతాయనేది మాత్రం వారికి అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డట్టుగా వాళ్ళ బాధను వ్యక్తపరిచారు. మనకు ఇప్పుడు BRK న్యూస్ ఛానల్ కు చాలా మంది కూడా అంటే తన గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నిన్న తను వివరణ ఇవ్వడం జరిగిందో, ఒకవేళ FTL బఫర్ జోన్లో కావచ్చు, FTL పరిధిలో కావచ్చు, నా వారసులే కానీ, మా కుటుంబీకులే కానీ, మా చుట్టాలే కానీ, మా బంధువులే కానీ ఎవరి ఉన్నా చెప్పండి, నోటీసులు ఇవ్వండి, మాకు ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వండి, నేను దగ్గరుండి కూలగొట్టిస్తా అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అలానే ఈ రోజు వాళ్ళ సొంత తమ్ముడిది కిరాయి అంటే రెంటుకుంటున్నటువంటి బిల్డింగ్ కూడా నోటీసులు ఇప్పించి ఆల్రెడీ కూలగొట్టడానికి రెడీగా ఉంది. దీంట్లో మాత్రం తన మాట ఎక్కడైనా కానీ నిలబెట్టుకున్నాడు అనేది మాత్రం ఇక్కడ అర్థమవుతుంది రామారావు. రైట్ రాజమౌళి.